యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు యేసుక్రీస్తు నామములో శుభములు చెప్పుచున్నాను. అతి ప్రాముఖ్యమైనది బైబిల్ బోధనా అంశములోని ఒకటైన వివాహము లేక కుటుంబము అనే అంశాన్ని ఈ తరగతి నుండి ధ్యానించుకోబోచున్నాం. తరగతులకు క్రమంగా హాజరై దైవ దీవెనలు పొందుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. క్రైస్తవ వైవాహిక జీవితం అయినప్పటికీ పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, కుటుంబాన్ని పోషించడం, ఇతర బరువు బాధ్యతలతో కూడుకొని ఉన్న కుటుంబ వ్యవస్థను పరిపాలించడం ఎంతో కష్టతరమైన విషయం. ఎన్నో కొరతలు, సమస్యలు, హృదయ వేదనలు, ఇబ్బందులతో కూడి ఉండే కుటుంబ జీవితం వెండి పల్లెములో వడ్డించబడే విందు భోజనం కాకపోయినప్పటికీ ఈ అంశంపై మనకు కొన్ని విడుదల సూత్రాలు కూడా సిద్ధం చేయబడ్డాయి. వివాహము, కుటుంబము అనే అంశంపై మనకు ఇవ్వబడిన విమోచన సూత్రాలు లేఖనానుసారమై ఉన్నాయి. దేవుడే కుటుంబానికి, వివాహ జీవితానికి మూలం లేక సృష్టికర్త అనే విషయాన్ని ఎంతో ప్రభావవంతంగా చూపిస్తుంది. వివాహ వ్యవస్థను స్థాపించి కుటుంబ జీవితానికి రూపకల్పన చేసిన దేవుడే ప్రతి కుటుంబ జీవితాన్ని సరిదిద్ది స్థిరపరచగలడు. ఆరంభం నుండి లేక అనాదిగానున్న ఈ వైవాహిక జీవిత అంశాన్ని గూర్చి యేసు ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయములో మాట్లాడుతూ వారిని మీరెన్నడూ చదవలేదా అని ప్రశ్నించారు. అక్కడ వారు చదవవలసింది ఏమయ్యుంది అనంటే దేవుడు కుటుంబాన్ని రూపొందించిన విధానం, దాని ఎడల ఆయన ఉద్దేశం, బాధ్యత, ఏకాగ్రత మొదలైనవి మనము చదివి లేక విని తెలుసుకోవలసినవై ఉన్నాయి. ఈ విధంగా ఏ అంశాన్ని గూర్చైనా యేసు ప్రభు నోటి వాక్కుల ద్వారా మొదటిగా మనము తెలుసుకొన ప్రారంభించాలి. ఈ విషయంపై వారడిగిన కొన్ని ప్రశ్నలకు ప్రభు ఇచ్చిన సమాధానాలు మత్తయి సువార్త 19వ అధ్యాయములో మనం చూస్తాం. యేసు ప్రభు సమాధానము ద్వారా ఇవ్వబడిన తలంపులే కుటుంబ జీవితానికి కేంద్రం లేక హృదయమై ఉన్నాయి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము నుండి ఈ విధంగా వ్రాయబడింది: దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దీనిలో నిండించుట అంటే భూమిని జనాభాతో నింపడం దీని అర్థం. ఇంతవరకు ఈ విధంగా ఆదికాండము 1వ అధ్యాయములో చెప్పబడింది. అయితే తిరిగి ఆదికాండము 2వ అధ్యాయములో కూడా ఇదే సత్యము ప్రస్తావించబడింది. యేసు ప్రభు కుటుంబాన్ని గూర్చి మత్తయి సువార్త 19వ అధ్యాయములో చెప్పిన విషయాలు ఆదికాండము 2వ అధ్యాయము నుండి తీసుకొనబడ్డాయి. దేవుని వాక్యములో ఒకటి కంటే ఎక్కువ సార్లు చెప్పబడిన ఏ విషయమైనా మనము తప్పక గమనించాలి. దేవుడు తాను చేసిన సృష్టి అంతటిని మంచిదిగా చూసి నరుని ఒంటరితనాన్ని మాత్రం మంచిదిగా ఎంచలేదు. అప్పుడు దేవుడు నరునికి ఒక తగిన సహాయాన్ని, ఒక మంచి భాగస్వామిని లేక జత చేయాలనుకున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 21 నుండి 24 వరకు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను: నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయుందురు. తిరిగి ఆదికాండము
5వ అధ్యాయము 1వ వచనములో ఇదే సత్యము పునరావృతం అయింది. ఇక్కడ 3వసారిగా చెప్పబడుతూ ఉంది. స్త్రీ పురుషుల సృష్టి ఈ భాగాల్లో నొక్కి చెప్పబడుతూ వచ్చింది. దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించినప్పుడు వారిని ఆశీర్వదించి కుటుంబ జీవితం కొరకైన సహచర్యాన్ని ఏర్పాటు చేశాడు. మొదటిగా దేవుడు పురుషుణ్ణే సృజించాడు. అతనిని సృజించినప్పుడు దేవుడు ఆదామును 2 భాగాలుగా సృజించాడు. పురుషుల్లోనే స్త్రీలను ఐక్యపరిచాడు. అయితే తగవలాడుకునే భార్యభర్తలకు తామొక్కటే శరీరము అనే అవగాహన లేనట్లే కదా. ఇక ఈ భాగము స్వజాతి సహచర్యాన్ని తీవ్రంగానే ఖండిస్తుంది. దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకమైన పాపపు బ్రతుకుల కొరకు కాదుగాని సజ్జనులతో ఈ లోకము నింపబడాలని దేవుడు ఈ మంచి సృష్టిని తయారు చేశాడు. స్త్రీ పురుషుడు అనే మాట ముమ్మారు వ్రాయబడింది. దేవుడు స్త్రీ పురుషులను సృజించిన నాటి నుండి నేటి వరకు ఈ మంచి ఉద్దేశమే దేవుని చిత్తం. కుటుంబం దైవ నిర్మిత కుటుంబం. మనం గతములో విన్నట్టుగా స్త్రీ పురుషులు మంచి వ్యక్తులుగా, మంచి భాగస్వాములుగా, మంచి తల్లిదండ్రులుగా, తిరిగి మంచి వ్యక్తులను, మంచి జీవిత భాగస్థులను, మంచి తల్లిదండ్రులను తమ తదనంతరం లోకములో ఉత్పత్తి చేయాలి. అంతేకాని ఒకరినొకరు పీల్చివేయడానికి కాక ఒకరినొకరు ప్రేమించి సేవించుకొనడం లేక సహాయము చేసుకొనడం ప్రాముఖ్యం. ఒకరు లేకుండా ఒకరు సంపూర్ణులు కారు, లేక ఒకరినొకరు పరిపూర్ణులను చేసుకొనవలసి ఉంటారు. పురుషుడు స్త్రీ ద్వారానే పరిపూర్ణుడిగా చేయబడడం వివాహ ద్వారం వద్దనే మొదలవుతుంది. స్త్రీ పురుషుల కొరకైన ఇట్టి గొప్ప దైవ సంకల్పములో వీరు నెరవేర్చవలసిన కొన్ని ముఖ్య విధులు, బాధ్యతలు కూడా ఉంటాయి. వాక్యములో దేవుడు వీరిని గూర్చి ఏ విధంగా సెలవిచ్చాడో అలాగే జరగాలి. ఈనాడు దైవ విధానాలు వ్యతిరేక ధోరణిలో ముట్టడించబడుతున్నాయి. లోకము దాని పద్ధతులు దైవ విధానాలను తీవ్రంగా ముట్టడిస్తున్నాయి. స్త్రీ పురుషుల సమానత్వ నినాదం ఒక ఉదాహరణ. అయితే ఎవరి బాధ్యత వారిదే, ఎవరి స్థానం వారిదే. స్త్రీ తన బాధ్యతల కొరకే తాను పరిమితమై ఉండాలి. ఇక పురుషుడు తన ఆధిక్యతతో తాను క్రమమైన విధానములో తన పాత్రను నిర్వహించి ఇరువురు అతి ముఖ్యులనే సత్యాన్ని తమ కుటుంబ జీవితములో నిరూపించాలి. క్రైస్తవ వైవాహిక జీవితములో కుటుంబాన్ని పోషించడం, నడిపించడం, కుటుంబ వ్యవస్థను పరిపాలించడం ఎంతో బరువు బాధ్యతలతో కూడిన చాలా కష్టతరమైన విషయం. కుటుంబ జీవితానికి మూలమైన దేవునిని మన కుటుంబ యజమానిగా చేసుకోవాలి. ఎందుకనగా వివాహ వ్యవస్థను స్థాపించి కుటుంబ జీవితానికి రూపకల్పన చేసినది దేవుడే. కుటుంబ జీవితాన్ని గురించి అర్థవంతమైన రీతిలో చర్చించుకోవడానికి ఒక నెట్ట నిలువు స్తూపాన్ని లేక స్తంభాన్ని మీ ముందు నిలువబెట్టుకోండి. దానిని 3 సమభాగాలుగా విభజించుకోండి. అట్టడుగు భాగము వ్యక్తిగత జీవితాలకు సంబంధించినది, మధ్య భాగము భార్యభర్తలుగా ఐక్యపరచబడిన జీవితము, పై భాగము తల్లిదండ్రుల స్థాయి లేక దశ. క్రింది 2 భాగాలు లేకుండా పై భాగమంటూ ఉండగలదా? అసాధ్యం. అలాగే క్రింది భాగము లేకుండా మధ్య భాగం ఉంటుందా? ఎలా ఉంటుంది? అది ఉండదు. అలాగే కుటుంబ జీవితానికి స్త్రీ పురుషుల వ్యక్తిగత దశ నుండి పునాది వేయబడి జీవిత భాగస్వామ్యం నుండి తల్లిదండ్రుల స్థాయికి ఎదగడం జరుగుతుంది. ఈ 3 దశలు కలిపి కుటుంబ జీవితానికి పరిపూర్ణమైన స్థాయిని చేకూర్చుతాయి. నాకు తెలిసినంతవరకు సాధారణంగా కుటుంబ జీవితంలో ఆయా రకాల సమస్యలుంటాయి, లేక ఆయా కారణాలుంటాయి. వీటిలో ముఖ్యంగా పురుషాధిక్యత. అనేక మంది పురుషులు కోపముతో నింపబడి మితిమీరి ప్రవర్తించడానికి ఇదే కారణం. ఈ విధంగా కుటుంబ సమస్యలకు భార్యభర్తల్లో ఏ ఒక్కరు కారణం కాజాలరు. ఇరువురు సమాన కారకులుగా ఉంటారు. అయితే మొత్తం సమస్య అంతటికీ ఈ ఎదుటి వ్యక్తి మాత్రమే కారణం, నేను కాదు అనుకుంటే అలాంటి వ్యక్తికి గాని
ఆ కుటుంబానికి గాని సహాయం చేసేవారు ఎవరుండరు. ఇట్టి జీవిత భాగస్వామ్యం ఎటువంటి నిరీక్షణ లేనిదై ఉంటుంది. అయితే తమ లోపాల్ని, పొరపాటులను అంగీకరించే వారికి దేవుని కృప అందుబాటులో ఉంటుంది. మా కుటుంబ జీవితాల్లో అసలు సమస్యలు లేవు అని ఎవరైనా అనుకుంటూ ఉన్నట్టయితే అట్టి కుటుంబాలు కూడా నిరీక్షణ లేని స్థితిలోనే ఉన్నట్టు. ఇక నేటి సమాజములో నవ్వు తెప్పించే మరో విశేషమేమిటంటే, మన స్వంత జీవితాలకు సరిపడినన్ని సమస్యలుండగా మనకేమీ లేవన్నట్టు ఇతరుల జీవితాలపై ఏకాగ్రత చూపిస్తూ ఉంటారు కొందరు. మానసిక వైద్యుల దగ్గరికెళ్తే మానసిక రోగుల పరిస్థితి ఇంచుమించు ఇదే. ఈ రోగులు ఇతరులు అంతా మానసికంగా బాధపడుతూ ఉన్నట్టుగా భావిస్తారు. అయితే ప్రభు చెప్పేదేమిటంటే, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేస్తే వారి నలుసులు బాగా చూడగలవు. ఇక వైవాహిక జీవిత సమస్యలకు మంచి ఆలోచనకర్త దేవుని వాక్యమయున్న పరిశుద్ధ బైబిలు. స్త్రీ పురుషులిరువురికి వారికి అవసరమయున్న సలహా సందేశాలను ఇస్తుంది. పురుషునికి ఏమైనా చెప్పదలిస్తే అదే విషయం సంపూర్ణంగా తెలియజేస్తుంది. ఉదాహరణకు 1 పేతురు 3వ అధ్యాయములో అవిశ్వాసి అయిన భర్తను కలిగి ఉన్న స్త్రీని సంబోధించి మాట్లాడుతూ అదే అంశాన్ని కొనసాగిస్తూ వెళుతుందే తప్ప మధ్యలో ఇతర విషయాలేవీ ప్రస్తావించదు. అయితే ఇట్టి స్త్రీ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఆమెతోనే నేరుగా మాట్లాడుతుంది. కాని అతడేదో చేయాలని అనదు. అలాగే పిల్లలతో మాట్లాడేటప్పుడు వారేమి చేయాలి, ఎలా ఉండాలో చెబుతుందే తప్ప ఇతరుల జోక్యం తీసుకోరాదు. అలాగే పురుషుని గూర్చి మాట్లాడేటప్పుడు అతడు చేయవలసినదే చెబుతుంది. ఈ విధంగా దేవుని వాక్యం దేనికైనా సదరు వ్యక్తులనే బాధ్యులని అంటుంది. అయితే మన కుటుంబాల కొరకు నిజంగా మనం ఏమైనా చేయగలమా అంటే ఏమి చేయలేం. కాని దేవుని ఎదుట నిలువబడినప్పుడు ముందుగా మన పక్షంగా మనము జవాబు చెప్పుకొన్న బాధ్యులమై ఉన్నాం. అంతేకాని మన భాగస్వామ్యములో ఎదుటివారి లేక ఇతరుల నలుసులను గూర్చి ఫిర్యాదు చేయడానికి కుదరదు. మొదటిగా స్త్రీ పురుషులిరువురు తమ భాగస్వామ్యపు లోపాలను గుర్తించవలసి ఉంటారు. అంతేకాని దేవుడు నాకిచ్చిన ఈ స్త్రీతో జీవించడం ఎంతో కష్టం అనుకోవద్దు. ఒకనొక యవనస్తుడు బైబిల్లోని మోషే నా భార్యను ఎరిగి ఉంటే మరొక ఆజ్ఞ వ్రాసి ఉండేవాడేమో అన్నాడట. అయితే మొదట మన కండ్లలో లేక మన తలలో ఉన్న దూలాల్ని తొలగించాలి. వివాహ భాగస్వామ్యమనేది 50% కాదు, 100% మాత్రమే కాదు. ఒకరి కొరకు ఒకరు మరియు దేవుని కొరకు స్త్రీ పురుషులు ఇరువురు 100% చెప్పున భాగస్వామ్యం కలిగి ఉండాలి. వివాహము కుటుంబ జీవిత సూత్రము అనే అంశాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా ఆత్మరక్షణ అనే దాని తర్వాత అతి శ్రేష్టమైన అంశం ఏది అంటే సంతోషకరమైన గృహస్థ జీవితమే అని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో నుండి దేవుని కొరకు అని చెప్పదగినది ఏమిటంటే భూమిని నిండించుట లేక మానవులను భూమి అంతటా వ్యాపింపచేయుట. కీర్తన 128వ అధ్యాయములోని సత్యాలు ఈ సందర్భంలో మనకెంతో సహాయకరం కాగలవు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచే ధన్యకరమైన అనుభవంలో నుండి లభించగల ఆశీర్వాదాలు 128వ కీర్తనలో మనం చూస్తాం. ఊరికే దేవుడు దేవుడు అనుకుంటూ సామాన్యంగా కలిగి ఉండే తక్కువ రకం విశ్వాసానికి ఈ ఆశీర్వచనం చెందదు. అయితే దేవుణ్ణి విశ్వసిస్తూ ఆయన త్రోవల్లో నడుచుకునేవారు తమ కష్ట ఫలాల్ని, తమ చేతి పనుల మంచి ఫలాల్ని అనుభవిస్తారు. ఇదే ఫలితాల విందు. కాకతాళీయంగా కలిగే అదృష్టమో దురదృష్టమో కాదు. అట్టి ధన్యుడి భార్య కూడా తన లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. ఈ విధంగానైనట్టి ధన్యులే దేవుని సంకల్పములో సరిగ్గా ఇమిడిపోగలరు. ఇట్టి ధన్యులనే దేవుడు తన సంకల్పాల్లో ఏర్పాటులో వాడుకోగలడు. అతడు సియోనులో నుండి ఆశీర్వదించబడతాడు. అతడు తన పిల్లల తరంలో కూడా గొప్ప మేలును చూస్తాడు. వ్యక్తిగత స్థాయి నుండి
మొదలైన కుటుంబ జీవిత స్తూపము లేక స్తంభము అనేక శాఖలుగా ఉపశాఖలుగా వర్ధిల్లుతుంది. దేవుని యందలి భయభక్తులతో ఒక వ్యక్తి జీవితం ప్రారంభించినప్పుడు అతని పరిధిలోనికి మరొక వ్యక్తి లేక ఒక స్త్రీ తేబడి అతన్ని పరిపూర్ణం చేస్తుంది. వారి భాగస్వామ్యములో మరికొంతమంది వ్యక్తులు ఉత్పత్తి చేయబడతారు. ఈ బిడ్డలు 20 నుండి 25 సంవత్సరాలు వారితో పాటు ఉండి మంచి బిడ్డలుగా మంచి పౌరులుగా లోకములోనికి పంపబడగలరు. ఇట్టి కుటుంబమే వారి పట్టణానికి, దేశానికి, ప్రపంచానికి దేవుని ఆశీర్వాద ప్రభావాన్ని చూపిస్తుంది. అతడు సియోనులో నుండి ఆశీర్వదించబడును అనే ఈ మాట క్రొత్త నిబంధన యొక్క సంఘము ద్వారానైనట్టి ఆశీర్వాదముగా భావించాలి. అయితే నేటి మన క్రైస్తవ సంఘానికి ప్రాప్తి స్థానము క్రైస్తవ గృహాలే కదా. గనుక క్రైస్తవ గృహాలు సరైన రీతిగా నడిపించబడినప్పుడు సంఘాలు సరైన విధంగా ఉంటాయి. సంఘాలు సరైన విధానములో ఉండినప్పుడు మన పట్టణాలు, మన జాతి, మన దేశం యావత్ బాగుపడుతుంది. అప్పుడు సమస్యలకు చోటెక్కడ ఉంటుంది? అయితే నేటి సమాజాన్ని పరిశీలనగా మనం చూస్తే యవనస్తుల్లో, పిల్లల్లో సహా అవినీతి, నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. మరి తప్పు ఎక్కడుంది అనంటే మన ప్రభుత్వంలోనా? కాదు. విద్యా విధానములోనా? కాదు. మన సంస్కృతిలోనా? కాదు. పోనీ మత విధానాల్లోనా? కాదు. మరెక్కడుంది ఈ తప్పు? ఈ చెడుగు అనేది ప్రారంభమయ్యింది లేక ఎక్కడ నుండి మంచి ప్రారంభం కావలసి ఉంది అంటే గృహాల్లో నుండియే, మన కుటుంబాల్లో నుండియే. కుటుంబ జీవితం నుండియే పిల్లలు వ్యక్తులుగా, మంచి పౌరులుగా, మంచి భాగస్వాములుగా, మంచి పెద్దలుగా తీర్చిదిద్దబడాలి. ఇట్టి గొప్ప బాధ్యత పురుషునికే ఇవ్వబడింది. పురుషునితోనే ప్రారంభం చేయబడవలసి ఉంది. కుటుంబంలోని ప్రతి యజమాని తన కుటుంబమనే మందిరములో మొదటి యాజకుడై ఉన్నాడు. కుటుంబ యజమానిగా ఆత్మ సంబంధమైన యాజకత్వాన్ని నిర్వహించవలసిన తన బాధ్యతలను పురుషుడు విస్మరించినప్పుడు కుటుంబ జీవితంలో సమస్యలు ప్రారంభమవుతాయి. ఇక సమస్యలన్నిటికీ మూలం ఇదే. పురుషుడు దేవునియందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడతనికి ధన్యకరమైన వైవాహిక జీవితాన్ని, బిడ్డలను అనుగ్రహించి అతని కుటుంబ జీవితములో తన కార్యాల్ని జరిగించడం ప్రారంభిస్తాడు. అట్టి కుటుంబ జీవితం సంఘాన్ని, పట్టణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఆమోదయోగ్యం కానంతగా విచ్ఛిన్నమవుతున్న వివాహ వ్యవస్థలో మంచి కుటుంబ జీవితాన్ని కలిగి జీవించడం ఎలా? మంచి గృహము లేక కుటుంబాలకు నిర్వచనం ఏమిటి? వివాహము లేక కుటుంబాలను గూర్చి తెలియపరిచే మరొక నిర్వచనాత్మకమైన కీర్తన 127. ఈ కీర్తనను గొప్ప ఐశ్వర్యవంతుడు, జ్ఞాని అయిన సొలొమోను వ్రాశాడు. ఎంతో జ్ఞానము, ఎంతో నైపుణ్యము కలిగినవాడైనప్పటికీ గొప్ప ఓటమి పాలైన ఇతడు తన జీవితపు చివరి భాగములో యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టేవారి ప్రయాసంతా వ్యర్థము, యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కాపలా కాసేవారి పని వ్యర్థమేనని తెలియజేశాడు. అదేవిధంగా తెల్లవారుజాముననే నిద్ర లేవడం, చాలా ఆలస్యంగా పండుకొనడం, అలసిపోయి ఆహారం సంపాదించుకొనడం ఇంతేనని తెలియజేశాడు. వారు నిద్రపోతూ ఉన్నప్పుడే దేవుడు తన ప్రియులకు అవసరమైనది అనుగ్రహిస్తాడని చెప్పాడు. ఈ పరమ సత్యాలు మనకు అందించిన సొలొమోను తన వరకు తాను ఎంతో గొప్ప పనివంతుడు, గొప్ప నిర్మాణకుడు అయ్యున్నాడు. తన పరిపాలన కాలములో ఎన్నో గొప్ప నిర్మాణ కార్యక్రమాల్ని చేపట్టి పూర్తి చేశాడు. ఎన్నో ఓడలు, పట్టణాలు, ఉద్యానవనాలు, శాలలు, ఎన్నో ప్రయోజనాల కొరకు ఆయా నిర్మాణాలు జరిగించాడు, నిర్మించాడు. అంతటి మహా నిర్మాత మానవ ప్రయత్నాలు, పనులు ఏ విధంగా వ్యర్థమైపోగలవో లేక ఎంత సులువుగా అట్టివన్నీ విఫలమైపోగలవో తెలియజేస్తూ వచ్చాడు. అయితే ఇంతకీ సొలొమోను యొక్క ఇట్టి దృక్పథానికి అర్థమేమిటి?
ఈ జీవితము కొరకైనట్టి కృషి, ప్రయాస, శ్రమ వీటినే పట్టుకొని వ్రేలాడుతూ ఏదో సాధించాలి, ఇంకేదో సంపాదించి అనుభవించాలని తప్పించుకోవలసిన పని లేదు. అలాగని జీవితంపై ఆసక్తి చంపివేసుకొని విరాగిలా సర్వము త్యజించి ఉపేక్షించి అర్థం లేకుండా పడి ఉండమని కాదు, గాని అమూల్యమైన జీవిత కాలాన్ని తప్పుడు నిర్మాణాలతో, తప్పు విషయాలతో వృధా పరచవద్దన్నదే ఈ 127వ కీర్తనలోని ముఖ్య సందేశం. ఈ విధంగా మనిషి జీవితం వృధా పరచబడగల సాధ్యతను గూర్చి మాట్లాడి, కుటుంబ జీవితాన్ని గూర్చి, కుటుంబ జీవితానికి ముఖ్యాంశాలుగా ఉన్న బిడ్డలను గూర్చి మాట్లాడడం ప్రారంభించాడు. కుటుంబ జీవితానికి అన్ని విధాల ప్రయోజనాన్నిచ్చేది బిడ్డలే. బిడ్డల ద్వారా కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. కాస్త బుద్ధిహీనుడు, మూర్ఖుడు అనబడేలాంటి ఒక కొడుకు ఉన్నాడు సొలొమోనుకు. తాను ఎంత జ్ఞానముతో కష్టపడి సంపాదించిందంతా మూర్ఖత్వము కలిగిన తన కొడుకు వ్యయపరుస్తాడని లేక అనుభవిస్తాడని వ్యసన పడడం ప్రసంగి గ్రంథము నుండి మనం తెలుసుకున్నాం. అయితే ఎందుకు తన కొడుకు ఆ విధంగా మూర్ఖుడిలా ఉన్నాడు అంటే, ఒక తండ్రిగా సొలొమోను తన కొడుకు జీవితాన్ని కట్టలేకపోయాడు. అయినప్పటికీ పిల్లలు దేవుడనుగ్రహించే స్వాస్థ్యము, బహుమానమని, వారితో తన అంబుల పొదిని నింపుకొనినవాడు ధన్యుడని, ఇట్టి ధన్యుడి పిల్లలు సిగ్గుపడక విరోధులను ఎదిరించగలిగి ఉంటారని తెలియజేస్తూ వచ్చాడు. వ్యర్థమైన వాటి కొరకు విచారిస్తూ నిర్మిస్తూ ఉండక బిడ్డల జీవితాలను నిర్మించి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లక్ష్యాలతో వారిని ఈ లోకములోనికి పంపాలని 127 కీర్తన యొక్క అర్థమయ్యుంది. సరి అయిన గురి, ప్రణాళిక లేకపోయినట్లయితే వారి లోకములో బుద్ధిహీనులుగా విడివబడతారు. గనుక మొదటిగా మన వైవాహిక జీవితాల్లోనికి దేవుని జోక్యాన్ని తీసుకోవాలి. అంతవరకు వివాహ జీవితం యొక్క ప్రయోజనాన్ని, వివాహ జీవితపు నమూనాను, మాదిరిని, వివాహ జీవితాన్ని గూర్చిన మరెట్టి జ్ఞానాన్ని అర్థం చేసుకోలేం. దేవుడు మనకు సహాయం చేస్తేనే తప్ప కుటుంబంలో మన పాత్రను నిర్వహించలేం, మన బాధ్యతలను నెరవేర్చలేం. తగిన తల్లిదండ్రులుగా ఉండాలంటే తగిన భార్యాభర్తలుగా ఉండాలి. తగిన భార్యాభర్తలుగా ఉండాలంటే మన జీవితాల్లో దేవుని జోక్యము, దేవుని సహాయము ఎంతైనా అవసరం. మత్తయి సువార్త 19వ అధ్యాయములో ఈ విధంగా సరైన కుటుంబ జీవితాన్ని నిర్వహించలేని పురుషులకు, స్త్రీలకు, కుటుంబ జీవితములో స్థిరత్వాన్ని, సుఖాన్ని కలిగించలేని పురుషులకు పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడాలని మోషే సెలవిచ్చాడు. కాని ఆదిలో దేవుడు స్త్రీ పురుషులను కలిసి జీవించడం కొరకే సృష్టించాడు అని ప్రభువారు చెప్పారు. అప్పుడు శిష్యులు భార్య భర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో అన్నారు. అందుకాయన అనుగ్రహమునొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు అన్నారు. ఉపమానరీతిగా ప్రభు వారికి బోధిస్తూ వచ్చినప్పుడు దేవుని మర్మాలు తెలుసుకొనడం మీకనుగ్రహింపబడింది అన్నారు. అయితే పరిశుద్ధాత్మ సహాయముతోనే ఆ విధంగా తెలుసుకొనడం సాధ్యమని ప్రభువారు చెప్పారు. అదేవిధంగా దైవ నిర్మితం, దైవ సంకల్పం అయిన కుటుంబ వ్యవహారాల్లో కూడా పరిశుద్ధాత్మ సహాయముతోనే ఎవరైనా జయించి ముందుకు వెళ్ళగలరు. ఈ విధంగా కీర్తన 127 మొదటి 2 చరణాల్లో దేవుడు నిర్మిస్తే తప్ప, దేవుడు కాపాడినప్పుడే తప్ప మనము ఎంత ప్రయత్నించినా మన ప్రయత్నాలన్నీ వ్యర్థమని తెలియచేయబడింది. అయితే సమస్తము దేవుని చేతికప్పగించి దేవుని గొప్ప శక్తిని నమ్మి ఆశ్రయించే తన ప్రియులకు వారు నిద్రపోతూ ఉండగా కూడా వారిని కాపాడి వారి అవసరాలన్నిటినీ ప్రభు తీర్చగలడని 127వ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశమయ్యుంది. అయితే తన స్వశక్తితోనే అన్నీ చేజూచే వారికి అవన్నీ వ్యర్థమైపోగల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గనుక దేవుని శక్తి, దేవుని సహాయము మన జీవితాల్లో లేకపోతే సమర్థవంతమైన
తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా, వ్యక్తులుగా ఉండలేమని యావత్ లేఖనం మనకు సెలవిస్తుంది. గనుక దేవా, నేను ఏమి చేయజాలను, నీవే అని మనము దేవునితో చెప్పినప్పుడు దేవుడే సమస్తం మన పక్షంగా జరిగిస్తాడు. అయితే యేసు ప్రభువులో నూతనంగా మనము జన్మించినప్పుడే మన పాత స్వభావం నశించి దేవుని మూలముగానైనట్టి నూతన స్వభావాన్ని మనం పొందుకోగలం. గనుక మొదటిగా మన కుటుంబ జీవిత సమస్యలలో మన వంతు బాధ్యతను మనము గుర్తించినప్పుడు దేవుని కృప మన జీవితాలలో అనుగ్రహించబడుతూ ఉంది. అయితే ప్రతి కుటుంబ జీవితం అది దైవ చిత్తానుసారమైనది, దేవుని నడిపింపు ప్రకారమైనది, దేవుని వాక్య ప్రకారమైనది, దేవునిచే ఐక్యపరచబడినది అని మనము చెప్పలేం. ఎందుకంటే అనేక వివాహాలు బాహ్య దృష్టితో, బాహ్య సంబంధమైన ఆకర్షణలతో, వ్యవహారాలతో మాత్రమే కట్టబడుతూ ఉన్నాయి. బాహ్య సంబంధమైన అంశాలే కొన్ని జీవితాలకు ఆధారంగా ఉన్నాయి. అయితే దేవుని కృప ఆధారంగా కట్టబడిన కుటుంబ జీవితాలలో మాత్రమే దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పములు నెరవేర్చబడగలవు. ప్రియ సోదరుడా, సోదరి, మీ కుటుంబ జీవితం దేవుని కృపపై ఆధారపడి ముందుకు సాగే కుటుంబంగా ఉందో, లేక లోకానుసారమైన బాహ్య సంబంధమైన వ్యవహారాలపై ఆధారపడి సాగే కుటుంబంగా ఉందో, మిమ్ములను మీరు దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకొని దేవుని వాక్యముతో మీ కుటుంబ జీవితాన్ని కట్టుకొనడానికి దినదినము దేవుని మహాకృపపై ఆధారపడుచు మిమ్ములను మీరే ప్రతి ఉదయము, సాయంత్రము దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటూ యేసు ప్రభుని అడుగు జాడల్లో దేవుని మహిమకరంగా జీవించడానికి తీర్మానించుకోవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుడట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మీ కుటుంబ జీవితములో ఆయన జోక్యము చేసుకుని మీ కుటుంబాన్ని ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మా శ్రోతలను దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా శ్రోతలలోని కుటుంబాల కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. మీ వాక్యముతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టుకోవడానికి, నిర్మించుకోవడానికి, మీ వాక్య ప్రకారము కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవించడానికి, మీకు భయపడి జీవించడానికి, అనేక కుటుంబాలకు మాదిరికరంగా జీవించడానికి సహాయము చేయమని, ప్రతి నిత్యము ప్రతి పనిలోనూ మీ కృపపై ఆధారపడి, మీ సహాయమును వేడుకుంటూ, మీ జ్ఞానంపై ఆధారపడి తమ కుటుంబ జీవితాలను, తమ కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి సహాయము చేయమని, మా ప్రియుల కుటుంబాల ద్వారా మీ ఉద్దేశములు, మీ ప్రణాళికలు సంపూర్ణముగా నెరవేరడానికి సహాయము చేయమని, మా ప్రియులు తమ జీవితములో మీ చిత్తమును బాగుగా ఎరిగి ప్రతి అడుగు ముందుకు వేయడానికి సహాయము చేయమని, మీ రాక కొరకై మా ప్రియులను సిద్ధపరచమని యేసుక్రీస్తుని ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.